వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలియజేశారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ, అలాగే రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నెరవేర్చేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చూస్తున్నారు, మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. రేపు పోలింగ్ డే ఎమ్మెల్సీ పోలింగ్ కోసము, కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు. దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమిషనరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము ఈ వెదర్ కండిషన్స్లో. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు.